హాయ్ సార్, వెల్కమ్ టు తెలుగు మినిట్స్. నా సబ్స్క్రైబర్లు అందరికీ థ్యాంక్ యూ. మొదలుపెట్టిన కొద్ది రోజుల్లో 291 సబ్స్క్రైబర్స్ వచ్చారు. స్టార్టింగ్ మనం చేస్తున్నామంటే ఎవ్వరు మనల్ని సపోర్ట్ చేయరు, కానీ మీరందరూ నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. అండ్ లేట్ చేయకుండా ప్రొడక్ట్స్ ఇప్పుడు ఈరోజు ఏం ప్రొడక్ట్స్ వచ్చాయి అండ్ వాటి రివ్యూస్ అండ్ ఆ ప్రొడక్ట్స్ ఎంతకి ఇస్తున్నాము, ఎలా సేల్ చేయాలి, ఇవన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ రైట్ సార్, వెళ్ళిపోతాం. ఈరోజు నేను చెప్తున్నాను, ఒక మంచి బిజినెస్ గురించి తెచ్చాను సార్. సార్ ఇదేంటో తెలుసా? దిస్ వన్ కనిపిస్తుందా సార్? దిస్ వన్, ఇది మినీ సీలింగ్ మిషన్ సార్. ఏంటి సార్ ఇంత పెద్దగా ఉంటే సీలింగ్ మిషన్స్ ఏంటి మీరు చిన్నది తీసుకో సీలింగ్ మిషన్ చెప్తున్నారా? దిస్ ఈజ్ సీలింగ్ మిషన్, నన్ను నమ్మండి, మినీ పోర్టబుల్ సీలింగ్ మిషన్. అసలు దీన్ని ఎందుకు తీసుకొచ్చారు సార్ ఈరోజు అని అంటారా? ఈ ప్రోడక్ట్ చాలా వాల్యుబుల్ అండి. దీంతో బిజినెస్ ఎలా చేయాలో చెప్తా. అదేంటి సార్, ఒక సీలింగ్ మిషన్తో ఏ బిజినెస్ చేస్తాం సార్ అంట. నేను చూపెడతాను సార్, మీకు ఎందుకు, నేను చూపెడతాను కదా, నేర్చుకోండి, ఈ బిజినెస్ని స్టార్ట్ చేయండి. ఎవరైతే నేను చెప్తున్నాను సార్, ఇప్పుడు మీరందరూ వీడియో చూస్తుంటారు, కానీ ప్రతి ఒక్కరూ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. కొన్ని బిజినెస్లు నేను చెప్తున్న ప్రతి ఒక్కరు చేయొచ్చు, కానీ ఎవరికైతే సార్ నేను చూస్తుంటాను సార్, కొన్ని కామెంట్స్ కూడా చూస్తుంటాను, ఈ బిజినెసా ఏంటి, ఇన్ని బిజినెస్ చెప్తున్నారు, చీప్ బిజినెస్ అని కూడా వస్తుంది. సార్ ఒక్క నిమిషం చెప్తున్నాను, మనకు ఏదైనా చీప్ అని అనిపిస్తే అది వేరే వాడికి గొప్పగా అనిపిస్తుంది. ఉన్నవాడికి సార్ నిజంగా చెప్తున్నాను, ఆకలి తీరిన వాడికి ఎవడన్నా తీసుకొచ్చి పెడితే అది మనకు పొట్ట నిండిపోయి ఉంటుంది, నాకు వద్దది, అది నేను తిను అనేస్తాను. కడుపు మాడిన వాడికి ఆ బువ్వ ఏదైనా కానీ, అది కారం మెతుకులు కానీ, అది ఒక గొప్పగా చెప్తున్నాను సార్. అది ఎందుకు అంటే మహాప్రసాదంలాగా ఉంటుంది, ఆకలి అయిన వాడికి తెలుస్తుంది సార్. ఈ బిజినెస్ మీకు అనుకుంటే చూడండి, తప్పులేదు. నాలెడ్జ్ పెంచుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. ఈ బిజినెస్ మనకు కాదు అని అనుకుంటే ప్లీజ్ మీరు వీడియోని చూడొద్దు, ఎందుకంటే ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకైతే షేర్ చేయండి సార్, ప్లీజ్. ఓకే రైట్ సార్, మన వీడియోలోకి వెళ్ళిపోవడం లేట్ చేయొద్దు, ల్యాగ్ కూడా చేయడం నాకు ఇష్టం లేదు. ఓకే నేను చూపెడతాను. రైట్ సార్, ఇప్పుడు నేను సీజర్ తీసుకుంటున్నాను, సీలింగ్ మిషన్ సీజర్ తీసుకుంటున్నాను, ఎందుకో చూపిస్తా. రైట్ సార్. సరే, చిప్స్ అయితే చూడండి, చిప్స్ ఉంటాయి సార్, ఇలాంటివి చిప్స్ ఉంటాయి సార్. ఇది షాప్లో కొనుక్కొచ్చుకుంటారు కదా సార్. సార్ ఇది మీరు ప్రోడక్ట్ మీరు సేమ్ ఇదే ప్రోడక్ట్ని సో మీరు తయారు చేయాలని లేదా మీకు? ఆ ప్రోడక్ట్ని కూడా లో ఇన్వెస్ట్మెంట్, లక్షలు అవసరం లేదు, వేలు కూడా అవసరం లేదు, హండ్రెడ్స్లో ఈ బిజినెస్ని చేయొచ్చు అని నేను ప్రూవ్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఫుల్గా చూడండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేస్తే కొంతమందికి వెళ్తుంది. మీకు ఏదైనా అర్థం కావాలంటే కింద కామెంట్ చేయండి. లింక్, వాట్సాప్ లింక్ ఆర్డర్ చేసుకోవడానికి, ఇంకా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి, లింక్ కావాలంటే కింద లింక్ అని కామెంట్ చేయండి. అండ్ నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసి పెట్టుకొని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని పక్కా షేర్ చేయండి ఎవరికైతే యూజ్ అవుతుందో. ఓకేనా సార్? రైట్, ఇది సరే చిప్స్ అయితే మనం చూస్తాం సార్. ఓకేనా ఇలాంటి చిప్స్ ఇస్తాం. నేను ఎందుకు ఇప్పుడు చెప్తున్నాను అంటే, సీలింగ్ మిషన్ చూపించారు సార్, ఏంటి ఈ సీజర్ ఏంటి, అసలు ఈ చిప్స్ ప్యాకెట్ ఏంటి చూపిస్తాను సార్ నేను మీకు. ఈ దాంతోనే ఎంత మంచిగా బిజినెస్ చేయొచ్చు ఈరోజు మీరు నేర్చుకోబోతున్నారు. ఓకే రైట్ సార్. ఓకేనా, దీన్ని నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను. మీకు ఎందుకు చెప్తున్నాను చూడండి, ఇదే బిజినెస్ మీరు చేయొచ్చు సార్. ఇప్పుడు కొన్ని షాపులలో, వైన్ షాపులలో ఇటువంటి ప్యాకెట్స్ చిప్స్ ఉన్నాయి, చేస్తున్నారు. ఇందులో ఏమున్నాయో చూపెడతానండి ఫస్ట్. ఓకేనా సార్, ఇలా ఉంటాయి, కార్న్ అవి ఉంటాయి. ఇవే మనకు ఫ్రై చేయనివి. మీరు మార్కెట్కి వెళ్ళారనుకోండి, అది ఏ హోల్సేల్ మార్కెట్, కిరాణా షాప్ అనేది దొరుకుతుంది. కేజీ 40 రూపీస్ ఉంటాయి సార్, అంతకంటే ఎక్కువ ఉండదు. మీరు హోల్సేల్కి అయితే 30 రూపీస్కి దొరుకుతుంది కేజీ. ఇవి ఫ్రై చేయనివి, ఇవి తీసుకొచ్చి ఆయిల్లో వేయించేసి, మనం ఆయిల్లో వేయించేసి ఇలా, ఓకేనా సార్, ఇలా ఉంటాయి అనుకోండి. సపోజ్ నేను చెప్తున్నాను మీకు, ఓకేనా, సేమ్ ఇట్లాంటివి. ఓకేనా సార్. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను, ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇదే సపోజ్ సార్ మనం ఫ్రై చేసిన ఐటమ్సే అనుకోనివ్వండి, ఇవే ఫ్రై చేసిన ఐటమ్స్. కిలో 40 రూపీస్కి దొరికే ఈ ఏదైతే ఫుడ్ ఉంటుందో ఫ్రై చేయనివి మనం ఫ్రై చేసేసి, అది ఎక్కువ షేప్ పట్టదు, ఏది అవసరం లేదు. ఓకేనా సార్, మనం ఇంట్లోనే చేయొచ్చు, ఇంట్లో ఉండి చేసుకునే హోమ్ మేడ్ బిజినెస్ ఇది. ఓకేనా సార్, రైట్. ఇలా చేసాం సార్. ఓకే, ఇలా చేసాం. ఇలా ఫ్రై చేసిన తర్వాత మనకి ప్యాకెట్స్, ఈ
ప్యాకెట్స్ మనకు రెడీమేడ్ మార్కెట్లో ఆల్రెడీ దొరుకుతాయి, ఓకేనా సార్, ప్లెయిన్వి దొరుకుతాయి. ఇవి కాకుండా సార్ ఇప్పుడు మీరు చూస్తుంటారు కింద షాపులలో మన ఈ చిప్స్ కాకుండా కారం అండి, ఈ చక్రాలు లెక్క ఉంటాయి, అదొకటి కానివ్వండి. ఇలా అండ్ ఇంకొకటి దాన్ని ఇంకోటి అంటారండి, చక్రాలు కాకుండా సో నల్లీలు ఉంటాయి, అలాంటివి కూడా ప్యాక్ చేస్తున్నారు చూసారా. కొన్ని పెట్టేసి మన ట్రాన్స్పరెంట్ కవర్లో దాన్ని సీల్ చేసి ఒక పెద్ద కవర్లో కొన్ని వేసేసి అవి సప్లై చేస్తున్నారు చూసారా, అది కూడా చేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చితే కొంచెం మీరు కాస్ట్లీగా పోవాలి అంటే మంచిగా పోవాలి బ్రాండ్ అనుకుంటే ఇలాంటి ప్రింటింగ్ చేయించవచ్చు. ఇది ఎక్కడ ప్రింట్ చేస్తారు సార్ తక్కువలో అని చెప్పేసి మీరు నన్ను కింద అడగండి, లింక్లో నేను ప్రొవైడ్ చేస్తాను సార్. మీకు ప్రింటింగ్వి కస్టమైజ్డ్ ప్రింటింగ్ చేసుకొని అంటే మీకు ఎక్కువ క్వాంటిటీలో కాకుండా మీరు ముందు స్టార్ట్ చేయాలి ఇనిషియల్గా అనుకున్న కొన్ని ప్రోడక్ట్స్తో కొన్ని కవర్లు కావాలన్నా ఎలా తెచ్చుకోవాలో నేను చెప్తాను చీప్ కాస్ట్లో, ఓకేనా సార్. మీకు అందరికి కావాలంటే మీకు మంచి ఇది చెప్తారు సార్, ఈ కవర్ కూడా నేను డిజైన్ చేసి ఇస్తాను. కవర్ మీ కంపెనీ పేరు ఎలా పెట్టాలి, డిజైన్స్ ఏంటి, ఏ లైసెన్స్లు కావాలి, ఎలా చేయాలో కూడా చెప్తాను. మనకి సార్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే సార్ నార్మల్గా ఫస్ట్లో ఏది అవసరం లేదండి. నార్మల్గా సప్లై చేసుకోవాలంటే మనం ఒక లెవెల్లో పోవాలనుకుంటున్నాం అని అంటే మన టర్న్ ఓవర్ 20 lakhs దాటైంది అనుకోండి, 20 lakhs దాటింది అనుకోండి, ట్రేడింగ్లో కానీ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ, అప్పుడు మనకు జిఎస్టీ కావాలి సార్. 20 lakhs లోపే ఉంటుంది కాబట్టి ఇయర్లీ ఏం అవసరం లేదు. అండ్ రైట్, ఇంకేం కావాలి, ఫుడ్ లైసెన్స్ ఒకటి తీసుకోవాలండి. ఆ ఫుడ్ లైసెన్స్ ఎలా సార్ అని అంటే మీరు కింద కామెంట్ చేయండి, బెస్ట్ కాస్ట్లో నేనే ప్రొవైడ్ చేస్తాను సార్, ఎక్కడ వెళ్ళకండి. బెస్ట్ కాస్ట్లో చీప్ ప్రైస్లో నేనే ప్రొవైడ్ చేస్తాను మీకు ఫుడ్ లైసెన్స్ కూడా. నేనే ఎవ్రీథింగ్ సార్, ఇక్కడ నేను అందరికీ అన్నీ నేనే చేయించాలనుకుంటున్నాను సార్, ఎక్కడ పంపించకుండా. మీరు దాని కంపెనీ పెడితే ఆ దానికి ఏమేం కావాలి అవి నేనే చేసి ఇస్తాను, ప్రొడక్ట్స్ ఏం కావాలి అవి మనమే సప్లై చేద్దాం, అది ఎలా బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అది నేనే చెప్తాను, మీరు బిజినెస్ ఎలా చేయాలి నేనే చెప్తాను, ఎలా మార్కెట్ చేసుకోవాలి నేనే చెప్తాను, అమౌంట్ గుడ్ ప్రాఫిట్స్ ఎలా ఎర్న్ చేయాలి, రీచ్గా అంటే అతి తక్కువ టైంలో కావచ్చు మనం ఎలా రీచ్ అవ్వచ్చు అంటే అది నేనే చెప్తాను. ఒక డైలీ అంచనా వేసుకొని ఎంతెంత ప్రాఫిట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఎలా సేవ్ చేసుకొని ఎలా అవ్వాలి, బిజినెస్ ఎలా గ్రోత్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, మీకోసమే నా ఈ ప్రయత్నం ఫ్రెండ్స్. ఓకే రైట్, నేను ఇప్పుడు దీన్ని సీజన్తో కట్ చేస్తాను. సపోజ్ సార్ ఇదే మన ప్రొడక్ట్స్ అనుకోండి, నేను ఇందులో ఇవి వేసేస్తున్నాను సార్, ఓకేనా. సపోజ్ సార్ మన కిలో 40 rupees కదండి, అవి ఎన్ని అవుతాయి అని వేస్తే ఇన్ని అవుతాయి చాలు. సపోజ్ నేను దీంట్లో కొన్ని వేసేసాను సార్, ఇప్పుడు ఆ చిప్స్ నేను వేసిన చిప్స్ కాస్ట్ 2 rupees సార్, 2 rupees అనుకోండి, జస్ట్ 2 rupees, అంతకంటే ఎక్కువ ఏది పడదు. కిలోకి ఎన్ని వస్తాయో తెలుసు మీకు, 2 rupees అండి కొన్ని వేసేసాను. ఇప్పుడు సపోజ్ దీని కాస్ట్ ఒక 5 rupees మీరు పెట్టారనుకోండి, ఓకేనా సార్. దీంట్లో వేసిన చిప్స్ కాస్ట్ 2 rupees అనుకోండి. స్టార్టింగ్లో ఏదైనా బిజినెస్ డెవలప్మెంట్ బాగా ఆలోచించండి సార్, మంచి క్వాంటిటీ అండ్ మీ థాట్స్ కొంచెం యూజ్ చేసి, ఇంట్లో లేడీస్ ఎలాగో ఫుడ్లో సూపర్గా చేస్తారు, మసాలాలు ఏదైనా మీ టేస్ట్ తగ్గట్టు కొంచెం చేసుకోండి, లేదంటే రెడీమేడ్ ఫ్లేవర్స్ దొరుకుతాయి, చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, తెచ్చుకొని యాడ్ చేసుకోండి. మీది ఏదైనా కొత్తగా లేడీస్ చేయగలిగితే ట్రై చేసి మీ యొక్క ఓన్ రెసిపీని అది ఏదైనా క్రియేట్ చేసి ఆ మసాలా క్రియేట్ చేసి దీంట్లో యాడ్ చేసుకోవచ్చు, ప్లెయిన్ కూడా సప్లై చేసుకోవచ్చు. సపోజ్ సార్ రైట్, ఇందులో వేసిన చిప్స్ కాస్ట్ 2 rupees అనుకోండి సార్, ఓకే 2 rupees లెట్స్, ఓకేనా సార్ అనుకోండి. అండ్ ఈ కవర్ కాస్ట్ రూపాయి వేసుకోండి సార్, 1 rupee, ఓకే 1 rupee వేసుకోండి. ఇప్పుడు నాకు ఎంత పడిందండి, 3 rupees అనుకోండి. ఈ మిషన్ కాస్ట్ కూడా చెప్తాను సార్, నేను ముందు సీల్ చేసి చూపిస్తాను. రైట్ సార్, ఇలా పెట్టాను కదా, ఇవ్వండి. ఇది ఎలా వర్క్ చేస్తా కూడా చెప్తాను, ఏందో చెప్తాను చూడండి మీరు. నేను దీన్ని సీల్ చేస్తున్నాను. రైటా సార్, సార్ సీల్ చేసేసారు, చూస్తున్నారు సార్, నేను సీల్ చేసేసాను సార్, ఇవ్వండి. ఓకే సీల్ చేసేసా, నీట్గా సీల్ అయిపోయింది. ఓకే సార్ రైట్, మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ కాస్ట్ ఎంత అండి, సీలింగ్ మిషన్ కాస్ట్ అని అంటే సార్, నేను దీన్ని మీకు ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉందో ఇంట్లో కూర్చొని ఏవి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఫస్ట్ బిజినెస్ ఎలా నడుస్తుందో తెలుసుకోండి, ఏవి ఇన్వెస్ట్మెంట్ల జోలికి పోకండి. నేను చెప్పాను సార్, నేను ఏవి ఇన్వెస్ట్మెంట్ ఇవ్వండి నేను చెప్పను. అమౌంట్ని వేస్ట్ చేసుకోకండి, జాగ్రత్తగా కాపాడుకోండి.
అమౌంట్ ఊరికే రాదు, అందరికీ చెప్తున్నాను. మన లలిత జ్యువెలర్స్ గుండు బాస్ సార్ ఎలా చెప్పారో నేను అదే చెప్తున్నా. డబ్బులు ఎవరికి ఊరికే రావు, జాగ్రత్తగా ఆలోచించి రీసెర్చ్ చేసి చేయండి. ఓకే. అండ్ 95 రూపీస్కి ఇస్తాను సార్, 95 రూపాయలు, 95. సార్ నాకు ఆ బిజినెస్ చేయాలని ఉంది, చేసుకోండి 90 రూపీస్కి. సార్ చెప్తున్నాను కదా 95కి ఇస్తాను, ఓన్లీ 95 రూపీస్ ప్రొవైడ్ చేస్తున్నాను సార్. దీన్ని ఎలా వాడాలి ఏంటి అని చెప్పేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సార్ నాకు ఇది ఎలా వాడాలి అంటే నేను చెప్తాను. దీంట్లో ఒక 2 సెల్స్ వేసుకోవాలండి, ఏం లేదు, నార్మల్ బ్యాటరీ సెల్స్ ఉంటాయి కదా సార్ 1.5, అవి 2 వేసుకొని ఇది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. ఓకేనా సార్. ఎలా చేయాలి, మనం యూజ్ చేయనప్పుడేమో ఇది చూడండి సార్, ఇక్కడ క్లిప్ ఉంటుంది, యూజ్ చేయకపోతే ఇది ఇలా పెట్టేసి ఇలా పెట్టాలి. ఓకేనా, సేఫ్టీ పర్పస్. లేదు అంటే ఈ క్లిప్ని ఇలా అనేసి వేసుకోవాలి యూజ్ చేసేటప్పుడు. ఓకే సార్, ఇది యూజ్ చేసేటప్పుడు. బ్యాటరీ సెల్స్ ఎక్కడ ఉంటాయి సార్, ఇక్కడ ఉంటాయి సార్. ఇలా ఇది ఎలా పెట్టాలి సార్, లెట్స్ సీ సార్. బ్యాటరీ చేసేస్తున్నాను సార్ నేను. ఇలాంటి 2 సెల్లు సార్, ఓన్లీ 2 సెల్స్, 1, 2. ఈ సెల్స్ని ఇక్కడ చూపిస్తుంది సార్, ప్లస్ మైనస్. అందరికీ తెలుసు సార్, నేను చెప్పకపోయినా మీ అందరికీ తెలుసు. ఓకే, అలా పెట్టేసుకోవాలి. నేను ఇప్పుడు అలాగే పెడతాను. రైట్, దెన్ ఇలా పెట్టేస్తాను. ఓకేనా సార్, ఇలా పెట్టేస్తాను. రైట్ సార్, ఇప్పుడు రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను సెల్స్ వేసేసాను దీంట్లో. ఈ దాన్ని ఇలాగే తీసి మళ్ళీ మీకు ఇంకోటి చూపిస్తా. ఇది ఒక చిప్స్ ప్యాకెట్ అండి. ఓకే, ఇప్పుడు దీన్ని కట్ చేసి సార్ నేను మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే ప్రోడక్ట్ని ఎలా చేయాలి. ఓకేనా సార్, ఈ దాంట్లో మెయిన్గా మీరు చూడాల్సింది సార్, ఒక సీలింగ్ మిషన్ అండ్ ప్యాకింగ్ ఎలా చేస్తున్నాం, ఎలా ఏంటి అని క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఓకే ఓకేనా సార్, దీంట్లో ఆల్రెడీ ఉన్నాయి సార్, దీన్ని మనం ఏం చేయనక్కర్లేదు. మళ్ళీ ఇలా పెట్టేసి సార్ ప్యాక్ అయిపోయిందండి. ఓకే సార్, అయిపోయింది. ఇంతే సింపుల్ సార్. హెవీ మిషన్లు సార్, సీలింగ్ మిషన్లు, ఇంత పెద్దగా ఉండే మిషన్లు వేలకు వేలు పెట్టి తీసుకొచ్చేసి మనకు బిజినెస్ తెలియకముందే స్టార్ట్ చేసేసి ఎలా మార్కెట్ చేయాలో తెలియదు, ఎలా ముందుకు పోవాలో తెలియదు, అవి తీసుకొచ్చేసి మనం యూజ్ చేసేసి మిషన్లు అది యూజ్ చేయకుండా మనకి ఏ బిజినెస్ రాకుండా తీసుకొచ్చి దాన్ని అలాగే కొత్తగా ఉన్నది అట్లా పెట్టేసి ఒక 2-3 months అయితే బిజినెస్ ఎలాగో మనం స్టాప్ చేస్తాం కాబట్టి అవి మళ్ళీ OLXలో దానిలో పెట్టేసి తక్కువ అంటే తీసుకొచ్చింది ఒక 4-5 వేలు ఉంటే దాని ఒక 1000 రూపాయలకో 500కో అమ్మేసుకొని లాస్ అవుతుంది. అవునా సార్, ప్రతి ఒక్కరు చేసే బిజినెస్ తప్పే ఇది. ప్రొడక్ట్స్ తక్కువ దొరికినప్పుడు తక్కువలో స్టార్ట్ చేయండి. మీకు మంచిగా బిజినెస్ రన్ అయినప్పుడు ఎక్కువలో స్టార్ట్ చేసుకోండి. అవును సార్, ఎక్కువలో స్టార్ట్ చేసుకోండి కదా. ఫస్ట్ ఇనిషియల్గా లో ఇన్వెస్ట్మెంటే వెళ్ళాలి మనం. ఓకే సార్, రైట్ సార్ ఉంది మనకి ఇది రెడీ చేయడం.